టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. పౌర్ణమి రోజున మఖ నక్షత్రం ఉన్న నేపథ్యాన్ని పురస్కరించుకొని ఆ మాసానికి మాఘమాసం అని పేరు. చైత్రాది మాసాలలో మనం గమనిస్తే ఆకామావై అంటే ఆషాఢం, కార్తీకం, మాఘమాసం, అలాగే ఎంతో వైశాఖ మాసం ప్రశస్తమైనది అని చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మనం గమనిస్తే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మన పురాణంలో ఋషులు, మునులు ప్రతి ఒక్క మాసానికి ఎన్నో విధి విధానాలను కూడా మనకు నిర్దేశించారు. వారు ఏది చెప్పినా మన ఆరోగ్యానికే. ఎందుకు అనంటే కాలం మారుతూ ఉంటుంది, ఋతువులు మారుతూ ఉంటాయి, అయనాలు మారుతూ ఉంటాయి. ప్రకృతితో అనుసంధానమై జీవించే మన స్థితిగతులు ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన ఆలోచనలు సక్రమమైన మార్గంలో పయనించాలి అని అంటే కాలానికి తగ్గట్టుగా ప్రకృతికి అనుసంధానంగా మమేకమై మన జీవనాన్ని సాగించాలి. ఈ క్రమంలో మాఘమాసంలో ఏం చెయ్యాలి, మాఘమాసానికి సంబంధించిన విధి విధానాలు ఏమిటి, మాఘమాసం ఎందుకంత ప్రత్యేకమైనది, దీనికి సంబంధించి పురాణ ఇతిహాసం మొత్తం కూడా మనకు పద్మ పురాణంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే మనం ఈ మాఘమాసంలో ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అధికమైన ఫలం అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా మాఘమాసం అనగానే స్నానానికి ఎంతో ప్రశస్తి అని చెప్తూ ఉంటారు. అయితే ఒకప్పుడు ఒకానొక సందర్భంలో ఋషులు, మునులు, తపోధనులు అంతా కూడా శ్రీ మహావిష్ణువుని శరణు వేడుకున్నారు. స్వామి, మేమంతా కూడా హాయిగా ప్రశాంతంగా తపస్సు చేసుకోవాలి, సాధన చేసుకోవాలి, యజ్ఞ యాగాదులు చేసుకోవాలి, దానికి అనువైన ఒక ప్రదేశాన్ని మాకు సూచించు స్వామి అని చెప్తూ ఉంటారు. మనం గమనిస్తే ఈ భారతావనిలో అడుగడుగునా కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు, మరెన్నో పుణ్యతీర్థాలు. ఈ నేపథ్యంలో మరి మునులు అడగటంలో ఒక ఆంతర్యం ఉంది. అయితే ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు వీళ్ళ కోరికను, అభ్యర్థనను మన్నించి శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని ఒకసారి అలా విసురుతారనమాట. ఆ చక్రం ఎక్కడైతే పడుతుందో ఆ ప్రదేశంలో మీరు తపస్సు చేసుకోండి, యజ్ఞయాగాదులు చేసుకోండి, సాధన చేసుకోండి అని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్తాడు. ఆ సుదర్శన చక్రం పడిన ప్రదేశమే నైమిషారణ్యం. ఆ పేరులోనే ఉంటుంది. అంటే నైమిష అరణ్యమని చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ప్రదేశం. మీరు ఒకసారి గమనిస్తే నైమిషారణ్యం చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ మాఘమాసం క్రమంలో కూడా నైమిషారణ్యంలో పరిక్రమ అనేది కూడా చేస్తూ ఉంటారు చాలామంది. ఈ నైమిషారణ్యంకి ఎందుకంత ప్రాధాన్యత అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రమే ఆ ప్రదేశంలో పడింది. ఒక్కసారి మనం పురాణాలను, ఇతిహాసాలను, ఇతివృత్తాలను గమనిస్తే కూడా సుదర్శన చక్రం ఏం చేస్తుంది? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. ఆపదలో ఆదుకుంటూ ఉంటుంది. ఎక్కడైతే హింస ఉందో దానంతటినీ కూడా రూపుమాపి అహింస ప్రవృత్తిని అక్కడ స్థాపించడంలో సుదర్శన చక్రం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్యాయంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వారిని రక్షించడానికి సుదర్శనుడు ముందుంటాడు. స్వామివారి కన్నా కూడా ముందుగా సుదర్శనుడే ఉంటారు. మనందరికీ తెలుసు, ఎంతో చక్కగా ఎన్నో పురాణాలలో కూడా మనం తెలుసుకున్నాం. అంబరీషుడు, దూర్వాసుడు, అలాగే ఎన్నో యుద్ధాలలో కూడా ఎంతోమంది రాక్షసుల్ని, ఎంతోమంది శత్రు సైన్యాల్ని కూడా సుదర్శన చక్రం ఒక్క వేటలో అంతా కూడా మటుమాయం చేసింది. అంటే సుదర్శన చక్రం పడిన ప్రదేశం కాబట్టి అక్కడ ఏ దుష్ట శక్తి లేదనమాట. అసలు దుఃఖం అనేదే లేదు, దుష్ట శక్తి అనేదే లేదు, దురితము అనేదే లేదు. చాలా పుణ్యప్రదమైన ప్రదేశం అన్నమాట. అంటే అది ఒక రక్షణ కవచంలా ఉంది. ఆ ప్రదేశంలో ఎంతో చక్కగా సప్త ఋషులు, మునులు, తపోధనులు అందరూ కూడా దేశం నుంచి ఎక్కడెక్కడో వచ్చి ఆ ప్రదేశంలో ఎంతో హాయిగా, ఆనందంగా వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు, యజ్ఞయాగాదులు చేస్తున్నారు,
సాధన చేసుకుంటున్నారు, సిద్ధి పొందుతున్నారు. మనం గమనిస్తే నైమిషారణ్యంలో చెట్లు కూడా ఇప్పుడు మనం చూస్తే చెట్లు ఉంటాయి అక్కడ, పెద్ద పెద్ద చెట్లు, అవన్నీ కూడా ఋషుల స్వరూపాలు, మునుల స్వరూపాలు అని చెప్తూ ఉంటారు. అక్కడ అణువణువు పరమాణువు కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతో పరిడవిల్లుతుంది. ఇలా ఋషులు మునులు వాళ్ళు తపస్సు చేయగా ఆ ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతమైన అలౌకికమైన ఆధ్యాత్మిక శోభని సంతరించుకుంది. ఆ ప్రదేశంలోకి ప్రవేశిస్తే చాలు మానసిక ప్రశాంతత అనేది లభిస్తూ ఉంటుంది. అయితే దేశం నుంచి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు. ఎందుకు అంతమంది వచ్చారు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పాడు కాబట్టి అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే మనందరికీ తెలుసు, ఏ పురాణంలో చూసినా కూడా సూతుడు, శౌనకాది మహామునులు వీరు చెప్పారు, వారు విన్నారు. మరి ఈ విషయాన్నంతటినీ కూడా నారద మహాముని మనకు తెలియజేశారు. అంటే ఒకానొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుని అడిగారని, ఇదే విషయాన్ని శ్రీ మహాలక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగిందని, ఇదే విషయాన్ని నారదుడు ఇంకొక రాజుకు చెప్పాడని, ఈ విషయాన్ని సూతుడు శౌనకాది మహామునులు మనకు చెప్పారని మనం ఎన్నో కథలలో చూస్తూ ఉంటాం. అయితే ఆ సూతుడు వాళ్ళ తండ్రి అన్నమాట రోమహర్షణుడు. అంటే ఆయన చాలా ధర్మ ప్రవర్తనుడు అనమాట. ధార్మిక ఆచరణకు ఆయన నిలువుటద్దంలాగా నిలుస్తాడనమాట. అయితే ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది అని అంటే, ఆయన ప్రవచనం చెప్తూ ఉంటే, వాక్యాలు చెప్తూ ఉంటే ఇట్లా రోమాలన్నీ నిక్కపొడుచుకొని విన్నవారికి కూడా ఒక హర్షం, ఆనందం కలుగుతుందనమాట. అందుకని ఆయన రోమహర్షణుడు అయ్యారనమాట. అయితే ఆ నైమిషారణ్య ప్రదేశానికి అక్కడ ఆయన రాగానే అందరూ కూడా సాష్టాంగ దండ ప్రణామాలు చేసి నమస్కరించి, మేము ఇప్పటివరకు కూడా ఈ ప్రాంతంలో ఎన్నో పురాణ కథలు విన్నాము, ఎన్నో విషయాలు తెలుసుకున్నాము, ఎన్నో విధి విధానాలు కూడా మేము ఆచరించాము. అయితే ఇప్పుడు సాధారణంగా ఏంటి, ఇప్పుడు ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే శిక్ష తప్పదు. మరి కలియుగంలో మానవులు చేసే తప్పులకు అంతే లేదు. అయితే ఇప్పుడు కొంతమంది తపస్సు సంపన్నులు ఉన్నారనుకోండి, ఏదో తపస్సు చేసో, సాధన చేసో, యజ్ఞం చేసో వారు చేసిన తప్పుని, నష్టాన్ని కూడా రూపుమాపుకుంటారు. సామాన్యమైన ప్రజల వారి గతి ఏంటి, వారికి ఏంటి తరుణోపాయం, వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే దానికి సంబంధించి నైమిషారణ్యంలో యజ్ఞం అన్నమాట. ఈ యజ్ఞం అనేది చాలా అద్భుతమైన యజ్ఞం అన్నమాట. ఈ యజ్ఞంలో ఏంటంటే ఎన్నో విషయాలు, ఎన్నో ధార్మిక విషయాలను తెలియచేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ యజ్ఞంలో ఎంతో చక్కగా సూతుడు శౌనకాది మహామునులందరికీ కూడా ఈ మాఘమాస ప్రశస్తి చెప్పారనమాట. ఈ మాఘమాసానికి సంబంధించిన వివరం అంతా కూడా మనకు పద్మపురాణంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఏంటి, ఈ మాఘమాసంలో మనం ఏం చెయ్యాలి, ఎలాంటి క్రతువులు ఆచరించాలి, మాఘమాసంలో స్నానం చేయటం చాలా శ్రేష్టం అని చెప్తూ ఉంటారు. అయితే మరి ఈ స్నానం ఏ సమయంలో చెయ్యాలి అని అంటే సూర్యోదయాత్ పూర్వం చెయ్యాలి అని అంటారు. అంటే సూర్యోదయానికి ఒక అరగంట ముందు స్నానం చెయ్యాలి. ఎందుకు స్నానానికి అని అంటే, స్నానం చేయటం వల్ల ఏంటి అని అంటే శక్తి లభిస్తుంది అన్నమాట మనకు. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది నీళ్ళ లోపల. అయితే అది నీళ్లను మనం స్వీకరించిన తర్వాత, నీళ్ళతో స్నానం చేసిన తర్వాత ఆ శక్తి అనేది వస్తుంది. మీరు గమనించండి, ఎవరైనా ఒక వ్యక్తి ఉదాసీనంగా ఉన్నారు అని అంటే వారిని వెంటనే మనం చెప్తూ ఉంటాం, వెళ్ళి స్నానం చేసి రాపో అని. స్నానం చేసి రాగానే ఫ్రెష్ అయిపోతారు, ఎనర్జెటిక్గా ఉంటారు. ఇప్పుడు ఈ సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేయటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని అంటే, మనకు మకర సంక్రమణ తర్వాత సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. చాలా ఉజ్వలంగా ప్రజ్వలిస్తూ ఉంటాడనమాట. సౌరశక్తి పరిపూర్ణంగా ప్రస్ఫుటంగా ఉంటుంది ప్రకృతిలో. అలాగే ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత ఏంటంటే, ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తూ ఉంటారు, ఉషోదయ వేళ అని చెప్తూ ఉంటారు. అంటే వారందరూ సంచరించే కాలం. అంటే ఆ దేవీ దేవతల శక్తి కూడా ఈ నీళ్ళల్లో ఉంటుంది. నీళ్ళకి ఎందుకు అంత శక్తి అంటే, నీళ్లకు సాంద్రత అంటే గ్రహణ శక్తి ఎక్కువ అన్నమాట. అందుకనే ఈ నీళ్ళు ఏం చేస్తాయి అని అంటే ఆ దేవీ శక్తిని కూడా గ్రహణ చేస్తుంది, ఈ సౌరశక్తిని గ్రహణ చేస్తుంది, నక్షత్ర కాంతిని గ్రహణ చేస్తుంది. అయితే ఈ నీళ్ళు ఎలా వస్తాయి మనకు నదులలో చెట్లు, వాటన్నిటిని కొండలు కోనలు దాటుకుంటూ వస్తాయి కదా. అంటే ఔషధి పూరితమైనది ఆ జలం అన్నమాట. అయితే మాఘమాసంలో ఏంటంటే సూర్యోదయా పూర్వమే అంటే సూర్యోదయానికి సరిగ్గా అరగంట ముందు మాఘ స్నానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారనమాట.
అయితే ఇదేంటంటే నదీ స్నానం చేస్తే ఉత్తమోత్తమం అని చెప్తూ ఉంటారు. లేదంటే తటాకంలో చేయాలంటారు, లేదంటే బావిలో చేయమంటారు, లేదా కనీసం ఇంట్లో అయినా కూడా బకెట్ నీళ్ళతో అయినా కూడా స్నానం చేయాలని అంటారు. అయితే స్నానం చేసేటప్పుడు కూడా నదుల పేర్లను తలుచుకొని స్నానం చేస్తే కూడా సమానమైన ఫలితం లభిస్తుంది అని అంటుంటారు. ఇక్కడ ఈ కలియుగంలో ఏంటి అని అంటే ఎంత చేస్తే అంత, మనం చేసిన దానికి ఫలితం తప్పక లభిస్తుంది. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఈ కాలంలో ఏంటంటే వెంటనే రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనం ఏంటంటే ఆచితూచి సాధ్యమైనంత వరకు మంచి పనులు చేయడానికే మనం ప్రయత్నం చేయాలి. అయితే ఈ మాఘమాసంలో స్నానానికి ఉన్న ప్రశస్త్యము కూడా చాలా అద్భుతంగా వివరించారు. ఈ మొదటి అధ్యాయంలో నైమిషారణ్యంలో యజ్ఞం అనే అంశం, దానికి సంబంధించి అందరూ కూడా సమావేశం అవ్వటం, మాఘమాసము దాని ప్రశస్తిని మొదలు పెడతారు. తరువాయి భాగాలలో అంటే మిగిలిన అధ్యాయాలలో అసలు ఇంతకీ ఈ స్నానాన్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ సందర్భంలో చేశారు, అక్కడ దాకా వెళ్ళి చేయకపోతే ఎలాంటి ఫలితాన్ని పొందారు, ఈ మాఘమాసంలో ఎలాంటి దానాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ తరువాత భాగాలలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.